ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడవైన తండ్రి, నమ్మదగిన దేవాని యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ దినమున మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకొని అయ్యా తండ్రి నీ వాక్యం ద్వారా అనేకులను ప్రేరేపించబడుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన ఈ యొక్క ఉదయకాల సమయంను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికి మొట్టమొదటిగా వందనములు తెలియజేస్తూ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ నా పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటే 112వ కీర్తనలో మనము కొన్ని వచనముల మటుకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనములలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఏ విధంగా అనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము మనము జీవించినప్పుడు దేవుడు అద్భుత రీతిలో మనలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదిస్తారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మానవులంగా మనము కలిగిన దానిని మనము ఏంటిది అని మనం ఆలోచిస్తూ ఉంటే మనల్ని ఎవరైనా ఒకరు దీవించాలి అని మనం కోరుకుంటాం, కానీ ఒకరు మనల్ని శపించాలి, మనము ఇంత చేసినా మనల్ని కంగ్రాట్ చేయాలి, లేదా మనల్ని ఈ విధంగా చూడాలి ఆ విధంగా చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఒక పెద్ద మాట విన్నప్పుడు మనము ఏదైతే అనగా మన తండ్రి మాట విన్నప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. అదేవిధంగా కుమార్తె తల్లి యొక్క మాట విన్నప్పుడు, కుమారుడు తల్లి యొక్క మాట విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా ఉన్నవారికి ఈ విషయము చాలా ప్రాముఖ్యంగా తెలుసు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క మాటలను విని వాటి ప్రకారము ఎప్పుడైతే వారు చేస్తూ ఉంటారో, ఎందుకంటే ఒక ఫోన్ కావాలని మనం అనుకుంటూ ఉంటాం. 10th క్లాస్ పాస్ అయితే నీకు ఫోన్ ఇప్పిస్తాను, 10th క్లాస్ పాస్ అయితే, అంటే స్కూల్ స్టడీస్ విషయంలో నేను చెప్తున్నాను, స్టడీలలో పాస్ అయితే ఈ విధంగా నీకు ఇది ఇస్తాము అది ఇస్తాము అని అన్నప్పుడు ఎంతగానో కాన్సన్ట్రేషన్తో పిల్లలు కూడా చదువుకొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞల యందు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 112వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎలాంటి వారు అంటే దేవుడికి ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, అనగా మనము చేసేది కాదు కానీ ఆయన చెప్పిన వాటి ప్రకారము మనము జీవిస్తే, లేదా ఆయన చెప్పిన వాటి ప్రకారం మనం జీవిస్తే మనము బలవంతులముగా ఉంటామని ఆ దేవుని పక్షమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. యథార్థంగా ప్రవర్తించడం దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. 15వ కీర్తనలో మనకు స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన యొక్క మాటల ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించే దేవుడని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 15వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడి. దేవుని ప్రియులారా, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హృదయపూర్వకమైన నిజమైన ఆ యొక్క వంశపు వారు దీవించబడతారని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 112వ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే కలిమియు సంపదయు వాని ఇంట నుండును, అంటే కలిసి ప్రతిదీ కూడా ఆయన కలిమితో నింపుతారని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంపదయు వాని ఇంట నుండును. సంపద ఉండాలంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అది సంపాదన కాదు. అది సంపాదన కానీ దానిని ధ్యానించి అనగా దేవుడి దీవెన ద్వారా మనము రెట్టింపు పొందుకోవచ్చు. ఎందుకంటే 24 గంటలు కష్టపడేవారు ఉన్నారు, వారు 10 గంటలు కష్టపడేవారు ఉన్నారు, రాత్రంతా కష్టపడేవారు ఉన్నారు. కానీ దేవుడి దీవెన లేకపోతే అది వ్యర్థమని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు పైన భగవంతుడు దీవించాలి. అందుకే అంటుంటారు, మనుషులు ఎంత చేసినా
కాదు, కానీ దేవుడు దీవించినప్పుడు అది కొంచెంలో కూడా ఎంతో ఆశీర్వాదము దాగి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. వాని నీతి నిత్యము నిలుచును. ఎవరి నీతి అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడుచు వారి నీతి ఎప్పుడు కూడా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చూడండి దేవుని ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్క సందర్భంలో మాకు ఏమైపోయిందో, ఏదైతుందో, మా ఇంట్లో ఏది జరుగుతుందో, మా కుటుంబంలో ఏది జరిగిపోతుందో, మాకు ఈ యొక్క మిషన్లో ఏది జరిగిపోతుందో, ఇక్కడ మేము వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిపోతుందో, మాకు దారిలో ఏం జరిగిపోతుందో అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ యథార్థవంతులకు దేవుడు వెలుగును పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆయన మనల్ని శోధిస్తూ ఉన్నారంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని ప్రియులారా, మనము ఒక చెట్టును పరీక్షించి చూడాలి. ఎందుకంటే మనం చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేవుని ప్రియులారా, గులాబీ చెట్టు ఉంటూ ఉంది. గులాబీ చెట్టు ఊరికనే రాదు. దానికి ఫస్ట్ ముండ్లు వచ్చిన తర్వాత అది పుష్పించడానికి ఎంతగానో సిద్ధపాటు కలిగి ఉంటూ ఉంది. మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్తున్నప్పుడు మనం సంతోషంగా వెళ్ళలేం. ఎందుకంటే ఎవరు కూడా చూసుకుంటూ గుంతలు పడాలని ఆలోచన చెయ్యరు. కానీ దేవుడు మనల్ని అక్కడి నుండి నడిపించినప్పుడే మనము సంతోషముగా ఉన్నామని అది అక్కడ మనకు తెలియబడుతుంది. దేవుని ప్రియులారా, మనం చూడండి, మనము సంతోషముగా ఉంటాం, కానీ దుఃఖము మనకు కలిగినప్పుడు మనము అప్పటి నుండి సంతోషంలోనికి వెళ్తే ఎంతగానో మనకు దీవెనకరంగా ఉంటుంది. అందుకే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే మనము యథార్థవంతులముగా ఉండాలంటే చీకట్లో మనం కనిపించం. అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటిది? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ గొర్రెల మందలను కాయచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనము మిక్కిలిగా భయపడుతూ ఉంటాం. మన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం. మనము దేవుని దూతను చూడలేక భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్న దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, తర్వాత యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అంధకారమైన జీవితాలలో దేవుడు వెలుతురును నింపిన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాన మనం చూసుకున్నాం. దేవుడు మనకెంతగానో వెలుగుమయమై ఉన్న దేవుడు. ఆయన యందు ఏ చీకటి లేదని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు దేవాది దేవుడికే కలిగినాయి. ఎందుకంటే ఈ మానవునిగా ఆయన లోకానికి వచ్చినాడని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దేవుని ప్రియులారా, చూడండి, యథార్థవంతుల కటాక్షము కలుగుతుందంట, వాత్సల్యత కలుగుతుందంట, నీతి కూడా కలుగుతుందని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ 5వ వచనంలో చూస్తే దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ఎప్పుడు మనము అప్పు ఇవ్వడం అనంటే ఆ 100కు 10 రూపాయలు రాసుకొని అట్లు ఇవ్వడం కాదు. దేవుని ప్రియులారా, మనము యథార్థమైన ప్రవర్తన కలిగి ఒకరికి మంచి చేసినా అది అప్పు లాంటిదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పు అనగానే ఆ పైసలు అప్పుగా ఇవ్వడం అని కాదు. ఇక్కడ మనము మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులను ఎంత మంచిగా చూసుకుంటూ ఉన్నాం అంటే మనము చేయవలసినది మనము ఇతరులకు చేస్తూ ఉన్నప్పుడు అది దేవుడి దృష్టిలో అప్పుగా ఉంటుంది. అందుకే దేవుడికి ఇచ్చితిరి గనక అనగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడికి ఇచ్చినప్పుడు అనగా దేవుడికి మనం ఏ విధంగా ఇస్తామనంటే మత్తయి సువార్తలో స్పష్టంగా వ్రాయబడుతుంది, మీలో ఒకరికి చేసితిరి గనక నాకును మీరు చేసినట్టే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభువునకు చేసినట్టుగా మీరు చెయ్యాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మానవులుగా చేస్తున్నామని మనం అనుకోవద్దు, కానీ దేవుడికి చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుడికని అర్పిస్తూ ఉంటామో మనం ప్రతిదీ కూడా దేవుడి పేరిట పొందుకుంటామని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. న్యాయ విమర్శలో గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉండకుండా దేవుడి యొక్క న్యాయ విమర్శలో మనం ఉండవలసిన వారమని జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనంలో చూస్తే 112వ కీర్తన 6వ వచనంలో చూస్తే అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. మనము మంచి చేస్తే ప్రజల దృష్టిలో నీతిమంతులము కాకపోయినా దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉంటాం. మనం ఎప్పుడు కూడా
మర్చిపోయే స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి కృప, అటు కాపుదల దేవుడు నా జీవితంలో, అనుదిన జీవితంలో, వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా దేవుడు మీ జీవితాలలో దేవుడు తన కృపను అనుగ్రహించి ఆయన సమాధానము మీ హృదయములలో ఏలుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ యొక్క ఏకైక కుమారుణ్ణి మా కొరకు పంపించారు, ఎందుకంటే లోకమును ఎంతగానో ప్రేమించారు. అయ్యా తండ్రి, యథార్థవంతులముగా ఉండటానికి మీరు కృప చూపించారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మా కష్ట సమయాలలో మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, అటు బిడ్డలను మీరే పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి, అయ్యా తండ్రి, అనారోగ్యములతో అయ్యా తండ్రి హాస్పిటల్లో ఉంటున్న వారిని, అయ్యా తండ్రి, నా సిస్టర్ కామిని గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి, అదే విధంగా అయ్యా తండ్రి, మా యొక్క ఆప్తులు ప్రభా తల్లిగారిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లిగారు అయ్యా తండ్రి కేర్ హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, తన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క సంపూర్ణమైన కృపచేత దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోనమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనండి. అయ్యా తండ్రి, ఇంకను ఆయా సమస్యల చేత బాధపడుతున్న అయ్యా తండ్రి, మా యొక్క ప్రియులు ఆత్మీయులను పేరు పేరు వరుసన మీరు దీవించండి. హార్ట్ సర్జరీ అయ్యా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే అయ్యా తండ్రి వాటి కొరకు ఎదురు చూస్తున్నారు, స్టంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, వారికి కావలసిన ప్రతి ఈవిని, ప్రతి శ్రేష్టమైన వాటిని మీరు అనుగ్రహించి అయ్యా తండ్రి సక్సెస్ఫుల్గా అయ్యా తండ్రి జయప్రదంగా దీవెనకరంగా అయ్యా తండ్రి ప్రతిదీ నాయన మర్యాదగా జరుగుటకు కృప చూపించండి. ఆరోగ్యముల చేత, సంపూర్ణమైన స్వస్థత చేత మీరే నింపండి, ఎందుకంటే స్వస్థతకు కారణము మీరు తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి, నూతనమైన నీ యొక్క కృప, నీ యొక్క కనికరము చేత ప్రతి ఒక్క బిడ్డను అయ్యా తండ్రి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొనుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో వర్ధిల్లింపజేయును గాక. ఆమెన్.